25 సంవత్సరాలు ఈరోజు వ్యవస్థ వల్ల వేలాది కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. ఒక చిన్న ముక్కగా పెట్టిన ఇది 650 పడకల ఆసుపత్రి, 250 మంది పైన నిపుణులైన వైద్యులతో బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 90,000కు పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉంది. సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేస్తున్నారు. 22 మందికి ప్రతిరోజు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూస్తే ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి కేవలం ఒక పేషెంట్గా కాదు, అతను ఒక కుటుంబానికి ఆశ. ఆ ఆశను నిలబెట్టే సంస్థ బసవతారకం ఆసుపత్రి. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యవస్థ బసవతారకం వ్యవస్థ. మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, అటు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రివెంటివ్ క్యాన్సర్ కింద 1600 పైన శిబిరాలు పెట్టారు. 3 లక్షల కంటే ఎక్కువ మందిని ప్రీ స్క్రీనింగ్ చేసి మొత్తం స్క్రీనింగ్ అంతా చేసి ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ విద్యా సంస్థల ద్వారా నిపుణులు అందిస్తున్నారు. మొన్నే నా దగ్గరికి వచ్చినప్పుడు అమరావతిలో హాస్పిటల్ పెడతామంటే నేను పూర్తిగా స్వాగతించాను. 1000 పడకల ఆసుపత్రి పెట్టడానికి ముందుకు వచ్చారు. బాలకృష్ణ గారిని, మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.